వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అదేవిధంగా పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఇద్దరిని కూడా అన్యాయంగా అక్రమంగా ఎటువంటి సంబంధం లేకుండా అంటే కనీసం చంపిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే మా కార్యకర్తలకు కానీ ఎటువంటి సంబంధం లేకుండా లేని వాళ్ళ కేసులో ఈరోజు అక్రమంగా ఇరికించి వీళ్ళిద్దరిని కూడా కావాలని కక్ష సాధింపు చర్యతో ఈ ప్రభుత్వం ఏదైతే లోకేష్ చెప్తా ఉన్నాడో రెడ్ బుక్ రాజ్యాంగం రాయాలి, రెడ్ బుక్ రాజ్యాంగం రచించామని చెప్పి ఈరోజు ఇంత అక్రమంగా చేయటం తీవ్రంగా అన్యాయం. ఎందుకంటే మీ పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఈ హత్యలు జరిగాయని స్వయంగా అప్పుడు పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన కంచేటి శ్రీనివాసరావు గారు ఈ మద్రాసు జరిగిన గంటన్నర వ్యవధిలోనే ఆ ప్రదేశానికి వెళ్ళి ఆయన స్వయంగా వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని కూడా పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇన్వాల్వ్ చేయాలి, ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి మీద కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కేసులు పెట్టారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు లోకేష్ గారు, కానీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 2 సంవత్సరాలు ఇబ్బంది పెడతారేమో. ఈ 2 సంవత్సరాల తర్వాత ఏంటి పరిస్థితి అని ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి అక్రమ కేసులు పెట్టిన ఎవరైతే పెడుతున్నారో వాళ్ళని వదిలిపెట్టేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా నోట్ చేసుకొని ఎవరైతే ఈరోజు బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా అందరికీ పనిచేయాలి, అందరూ సమానులే అనే కార్యక్రమాన్ని పక్కన పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా ఎవరైతే ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఏ పోలీస్ స్టేషన్లో పెట్టారో ఆ పోలీస్ స్టేషన్లోనే వాళ్ళ మీదనే కేసులు ఫైల్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం కూడా ఉంటుంది. వదిలిపెట్టే కార్యక్రమం ఉండదు. ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాం, దీనికి బదులు ఖచ్చితంగా తీర్చుకునే కార్యక్రమం చేస్తాం. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వెంకటరామరెడ్డి గారు వీళ్ళని త్వరగా బయటికి రావాలని చెప్పి నియోజకవర్గంలో అందరూ కూడా కోరుకుంటున్నారు. కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం ప్రతి గ్రామంలో కూడా చేస్తున్నారు ఇప్పటికి కూడా. అట్లానే పల్నాడు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కొవ్వొత్తుల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి అన్ని నియోజకవర్గాల్లో మా యొక్క నాయకులు చేయని తప్పుకి ఈరోజు శిక్ష విధిస్తున్నారు. కాబట్టి ప్రజా కోర్టులోనే మేము దీన్ని నిలబెట్టి ఈరోజు మరి ప్రజల కోరిక మేరకే ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం కూడా చేస్తాం. ఖచ్చితంగా నిర్దోషులుగా ఈ కేసులో బయటకు వస్తారని చెప్పి తెలియజేస్తాం.